హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. షేర్ మార్కెట్స్ వైపుగా మనం పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా రకాల పదాలని చూస్తూ వింటూ ఉంటాము. అయితే అందులో చాలా ముఖ్యమైనది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. న్యూస్ ఛానల్స్లో చాలా వరకు చర్చలు జరిగేటప్పుడు సెన్సెక్స్ 100 పాయింట్ల పైగా పెరిగింది, ఆర్ నిఫ్టీ 50 పాయింట్లు తగ్గిపోయింది. సో ఇటువంటి వివిధ రకాల స్టేట్మెంట్స్ని వింటూ ఉంటాం. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. సో బేసిక్స్ యొక్క భాగంగా అసలు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, అండ్ మనం దీన్ని పెట్టుబడి పెట్టడానికన్నా ముందు ఒక స్టాక్ మార్కెట్ వైపుగా చూస్తే ఎలా అర్థం చేసుకుని మన యొక్క నిర్ణయాల్ని తీసుకోవాలి, అండ్ దీనికంటూ ఎటువంటి పరిమితులైనా ఉన్నాయా అనే దాన్ని పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ అసలు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటి. సో మొదట ఇంట్రొడక్షన్కి అసలు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటి. సో మొదట మనం స్టాక్ మార్కెట్లోని పెట్టుబడి పెట్టడానికన్నా ముందు స్టాక్ మార్కెట్ యొక్క పనితీరుని అర్థం చేసుకోవాలి కదా. అందులో వివిధ రకాల కంపెనీస్ ఉంటాయి. ప్రతి ఒక్క కంపెనీని మనం ఇండివిజువల్గా తీసి దీని యొక్క పనితీరు ఎలా ఉంటుంది అని చెక్ చేయడం కోసం చాలా సమయం అనేది పడుతుంది. దీన్ని తగ్గించుకోవడం కోసం ఒక రెడీ రెఫరెన్స్గా బెంచ్ మార్క్ అనేది ఉండడం అవసరం. సో బెంచ్ మార్క్ అనే దాన్ని సెట్ చేయడం, ఆర్ బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్కి తగినట్టుగా స్టాక్ మార్కెట్ ఎలా పనితీరుని చూపిస్తుంది అనే బెంచ్ మార్క్ని కొలవడానికే మనం సెన్సెక్స్ అండ్ నిఫ్టీని వాడుతూ ఉంటాము. సో సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఏవైతే హై కంపెనీస్ ఉంటాయో ఆర్ టాప్ కంపెనీస్ ఉంటాయో వాటిని తీసుకుని పర్ఫార్మెన్స్ని కొలుస్తాము. అండ్ అలానే నిఫ్టీలో 50 టాప్ కంపెనీస్ని తీసుకుని మనం చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఇంకా సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎలక్షన్స్ కన్నా ముందే ఎలక్షన్స్ యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పడం కోసం చాలా వరకు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఒపీనియన్ పోల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ఆధారం ఏంటి అంటే లక్షల మంది ఓటర్స్ అనే వాళ్ళు ఉంటే అందులోని ఒక వర్గానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేల మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ యొక్క అభిప్రాయాల యొక్క ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్స్ని తయారు చేస్తాం. సో ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ యాక్చువల్గా వచ్చే ఫలితాల కన్నా దగ్గరగా ఉంటుందా, ఆర్ యాక్చువల్ ఫలితాలని ఇది కరెక్ట్గానే గెస్ చేసి చెప్తుందా అని అంటే ఒక 10 కేసులు తీసుకుంటే 7 కేసుల వరకు అవునని చెప్పుకోవచ్చు. అంటే 3 కేసుల్లో కూడా ఇంకా ఎగ్జిట్ పోల్స్ యొక్క ఆధారంగా ఆర్ అలాగే జరగాలని ఏమీ లేదు. ఎందుకు అని అంటే లక్షల్లో ఉన్న ఓటర్స్ వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు అనే దాన్ని వేల మంది ఒక ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసే వాళ్ళ యొక్క అభిప్రాయాలు కొన్నిసార్లు కలవకపోవచ్చు. సో ఇటువంటి విధంలో ఫలితాలు అనేవి మారడం జరుగుతాయి. సో అలానే మన స్టాక్ మార్కెట్ గురించి కానీ తీసుకున్నట్టయితే 7642 కంపెనీస్ వివిధ రకాల రంగాలకి చెందిన వాటివి ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క దాని యొక్క పనితీరుని మనం ఎంచడం కోసం కూర్చున్నామంటే మన సమయం చాలానే అయిపోతుంది. సో దీనికంటూ మనం రెడీగా రెఫరెన్స్ అంటే ఇందులోని కొన్ని కంపెనీస్ ఏదో ఒక ఆధారంగా మనం ఎంచుకొని దాని యొక్క పనితీరుని అసలు ఎలాగ ఉంటున్నాయి అని చెప్పుకుని దాన్ని మనం కొలవగలిగితే అప్పుడు మొత్తం స్టాక్ మార్కెట్ ఇలానే ఆపరేట్ చేస్తుంది అనే దాన్ని బెంచ్ మార్క్ ఇండిసెస్ అనే దాని మీద మనం ఆ పర్టికులర్ బెంచ్ మార్క్ ఇండిసెస్ అనే దాని మీద అరైవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఈ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. అయితే సెన్సెక్స్లో నేను ఇదివరకటే చెప్పినట్టుగానే 30 కంపెనీలు తీసుకోవడం జరుగుతుంది, అండ్ నిఫ్టీలో 50 కంపెనీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా ఎగ్జిట్ పోల్స్ లాంటివే. అంటే మొత్తం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, దాని యొక్క కదలికలు ఎలా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకోవడం కోసం ఈ ఇండిసెస్ని ఫిక్స్ చేస్తారనమాట. అయితే దీన్ని ఎలా తయారు చేస్తారు అది రెండవ విషయం మనం తెలుసుకోవాలి. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా సెన్సెక్స్లో 30 కంపెనీలు, నిఫ్టీలో 50 కంపెనీలని ఎంచుకోవడం జరుగుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే అంటే కాదు, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో దీన్ని 2 భాగాలుగా తీసుకుందాం. సో మొదట మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇదివరకటే చాలా వీడియోస్లోని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటో అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటంటే ఒక కంపెనీ ఎన్ని షేర్స్ని ఇష్యూ చేస్తుందో, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనే మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ దగ్గర 10 షేర్స్ ఉన్నాయని అనుకుందాం, అండ్ దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 30 రూపాయలని అనుకుందాం. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక ఫార్ములా కానీ చూసినట్టయితే 10 షేర్స్ ఇంటూ 30 రూపీస్. సో 300 రూపీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక వాల్యూ. సో ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్ గురించి తెలుసుకుందాం. ఫ్రీ ఫ్లోట్ అని అంటే ఒక కంపెనీ ఎన్నైతే షేర్స్ని ఇష్యూ చేస్తున్నారో అంతలో కొంత మొత్తం ఓనర్స్ దగ్గరే ఉంటుంది, ఆర్ ఓనర్స్ ఆ షేర్స్ని తీసుకుంటారు. ఇటువంటి షేర్స్ ఏవైతే ఓనర్స్ దగ్గర ఉంటున్నాయో దాన్ని తీసేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే పబ్లిక్ దగ్గర వాళ్ళు ఇష్యూ చేస్తారో దాన్ని ఫ్రీ ఫ్లోట్ అని అంటాం. ఇంతకుముందు చెప్పిన ఉదాహరణని కొంచెం మాడిఫై చేసుకుందాం. ఈ 10 షేర్లు ఏవైతే కంపెనీ వాళ్ళు ఇష్యూ చేశారో అందులో
అందులో 5 షేర్స్ ఆల్రెడీ ఓనర్స్ దగ్గర ఉన్నాయి. సో రిమైనింగ్ 5 షేర్స్ని మాత్రమే తీసుకుని 30 రూపాయలతో కానీ మనం మల్టిప్లై చేస్తే 150 రూపాయలు వస్తుంది. సో ఇది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒక బ్రాడర్ కాన్సెప్ట్ అయితే, ఫ్రీ ఫ్లోట్ అంటే ఓనర్స్ వాళ్ళు ఎంత హోల్డ్ చేస్తున్నారనే దాన్ని మీరు తీసేస్తే అప్పుడు వచ్చే వాల్యూనే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. సో దీని యొక్క ఆధారంగానే టాప్ 30 కంపెనీస్ ఏవైతే ఉంటాయో అది సెన్సెక్స్లోకి, అండ్ టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో అది నిఫ్టీలోకి వెళ్తాయి. సో సెన్సెక్స్కి నిఫ్టీకి ఉండే వ్యత్యాసం ఏంటి అని అంటే ఈ కంపెనీస్ యొక్క నంబర్స్ మాత్రమే. అయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీకి ఎటువంటి లిమిటేషన్స్ ఆర్ పరిమితులు ఉంటాయి? 2 రకాల పరిమితులు ఉంటాయండి. మొదటిది ఈ ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలైజేషన్ ఆధారంగానే కదా మనం కంపెనీస్ని ఎంచుతాము. కొన్నిసార్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెద్ద కంపెనీల్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు వాటిని తీసివేయాల్సి వస్తుంది. దీని యొక్క అర్థం ఏంటి? 2 కంపెనీల్ని మనం తీసుకుందాం, కంపెనీ ఏ అండ్ కంపెనీ బి. కంపెనీ ఏ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 కోట్లు అని అనుకుందాం. అందులో 7,500 కోట్లు అంటే 75% ఓనర్స్ వాళ్ళే పెట్టుకున్నారు. సో వీటిని కానీ తొలగిస్తే మనకు వచ్చే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 2,500 crores. కంపెనీ బి విషయానికి వద్దాము. 5,000 కోట్లు వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అందులో 20% వరకు ఓనర్స్ దగ్గర ఉంది, అంటే 1,000 కోట్లు. దీని కానీ తీసివేస్తే 4,000 కోట్లు మాత్రమే ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. సో ఈ 2 కంపెనీస్ని మనం కంపేర్ చేసి చూస్తే కంపెనీ ఏ కన్నా కంపెనీ బి యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండడం వల్ల కంపెనీ బిని మనం సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ తీసుకోవడం జరుగుతుంది. కానీ మీరు చెప్పండి, కంపెనీ ఏ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ, అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ వైస్ అది చాలా ఎక్కువ ఉంది కంపెనీ బి కన్నా. సో ఇలాగా ఏవైతే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉండే కంపెనీస్ ఉంటాయో వాటిని మనం వదిలేస్తూ ఫ్రీ ఫ్లోట్ ఆధారంగా కానీ తీసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ ఆర్ పనితీరుని మనం ఎంచేటప్పుడు చాలా ఒక పెద్ద పాయింట్ని మిస్ అయిన వాళ్ళమే అవుతాము. సో రెండవ పరిమితి ఏంటి అని అంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనం కొన్ని కంపెనీస్ని, అంటే చాలా ఉండే కంపెనీస్ నుంచి కొన్ని కంపెనీస్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీస్ యొక్క పనితీరుని ఆధారంగా చేసుకుని మొత్తం స్టాక్ మార్కెట్ ఇట్లాగే పనితీరుని చూపిస్తుంది, ఇలాగే పెరుగుతుంది, ఇలాగే తగ్గుతుంది అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? మనం ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడే కొన్ని వేల మందిని మనం అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కూడా ఎలక్షన్స్ యొక్క ఫలితాలతోటి మన ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు మ్యాచ్ అవ్వని సిచ్యువేషన్స్ కూడా చూసాము. సో అలాగే మనం కొన్ని కంపెనీస్ని తీసుకుని స్టాక్ మార్కెట్ మొత్తాన్ని అంచనా వేయడం అనేది ఒక కరెక్ట్ అయిన మెషర్ కాదు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా మీరు కానీ షేర్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టడానికన్నా ముందు దీన్ని మీరు ఎలా వాడాల్సి ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు 2 రకాలుగా విడిపోతారు. ఒకటి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ వైపుగా చేస్తారు, ఇంకోటి యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్లోకి వెళతారు. ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువగా కంపెనీస్ గురించి తెలుసుకోవడానికి నా దగ్గర సమయం లేదు, అంత ఓపిక లేదు అని అనుకుంటే స్టాక్ మార్కెట్ యొక్క ఇండిసెస్ ఏవైతే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఉంటాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఆర్ వాటి యొక్క పనితీరు ఆధారంగా కంపెనీస్ చూపించే వాటిలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ అక్కడ వచ్చేది ఆర్ అక్కడ ఎలాగైతే మూవ్ అవుతాయో దాన్ని సేమ్గా రెప్లికేట్ చేసుకునే వాళ్ళే ప్యాసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ రెండవ కేటగిరీకి సంబంధించిన పెట్టుబడిదారులు ఎట్లా ఉంటారు అని అంటే వాళ్ళు ఉన్న వాటికన్నా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇచ్చిన ఇండిసెస్ కన్నా ఎక్కువ మోతాదులో ఆదాయం రావాలని ఇంకా ఎక్కువ వివరాలని తెలుసుకుని ఒక మంచి స్టాక్స్ని ఎంచుకుని కంప్లీట్గా ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుని ఎక్కువ సమయాన్ని కేటాయించి వాళ్ళ యొక్క గోల్స్ ఎలాగున్నాయి, కావాల్సిన మొత్తం ఎట్లాగుంటుంది అండ్ వాళ్ళు ఎంతవరకు రిస్క్ని తీసుకోగలరు అని వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళే యాక్టివ్ ఇన్వెస్టర్స్ అని మనం అంటూ ఉంటాం. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాగా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ యొక్క ఆధారంగా చేస్తూ ఉంటారనమాట. సో అదండి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటి అండ్ దీనికి కంప్లీట్గా కావాల్సిన డీటెయిల్స్, అంటే సెన్సెక్స్ అంటే ఇట్లా ఉంటుంది, నిఫ్టీ అంటే ఇది అనేది మీకు అర్థమైంది కదా. సో మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే యూజ్ చేయాల్సిన వీడియో, మేము ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.